సార్ కొంతమంది ఈ మధ్య వైసీపీ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు, లేకపోతే వేరే పార్టీలకు వెళ్ళారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైసీపీ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు, అంటే ఒక రకమైన మీరన్నట్టు ఫ్రీడమ్ అనేది ఉండదు అని చెప్తూ ఉంటారు. అంటే అలాంటి పరిస్థితి అంటే మీ ఉందా సార్ అక్కడ వైసీపీలోని? వైసీపీలో అది ఉంది కదా. ఎంతమంది ఎమ్మెల్యేస్ నాకు తెలిసి అందులో ఉన్న ఆయన ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తారండి? విజయసాయి రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, సుబ్బారెడ్డి గారికి, వీళ్ళకే ఇస్తారు. మిగతా ఎవరికి ఇస్తారు? ఒక ఎమ్మెల్యేని వెళ్ళి డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకోమని చూద్దాం. అది లేదు కనుక ఎక్కువ మందికి ఇంటర్వ్యూ అసలు ఆయన కలిసే పరిస్థితి లేదు కనుకనే ఎక్కువ మంది బయటకు వస్తున్నారనేది వచ్చి చెప్తున్నారు అన్నమాట. సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు. ఋషికొండ విషయం అనేది ఆ మధ్యంతా రకరకాల ఇది నడిచింది. ఇప్పుడు అక్కడ భవనం మొన్న గృహప్రవేశం కూడా చేశారు. దాని మీద కొన్ని కామెంట్స్ వస్తాయి. గృహప్రవేశం మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి చేసాం, సీఎం గారు రాకపోయినా మేము వచ్చి చేసాం అన్నట్టు ఐటీ మినిస్టర్ గారు, రోజా గారు ఇలాంటి వాళ్ళు అన్నారు. అసలు అంటే తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం కానీ చూడడం కానీ జరిగిందా సార్? అసలు రియాలిటీ ఏంటి సార్ అక్కడ? అది ఎంత దారుణం అంటే అంతకంటే దారుణం అక్కడ ఉండదు. ఒకటి ఏంటంటే అసలు ఒక మినిస్టర్, ఇప్పుడు మనకి పర్యాటక మినిస్టర్ రోజా గారు వచ్చారు, ఐటీ మినిస్టర్ అమర్ గారు వెళ్ళారు. ఒకరు అంటారు ఇది పర్యాటక కేంద్రం అంటున్నారు, ఇంకోటి కాదు సీఎం భవనం అంటున్నారు. వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకి మినిస్టర్ అని వాళ్ళకి క్లారిటీ లేకపోతే ప్రజలకు ఏం క్లారిటీ ఇస్తారు? మీకు అదే చెప్తాను కదా, ఒక నియంత పాకెట్లతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. 200 కోట్లు వర్త్ అయినటువంటి రిసార్ట్ని తీసేసారు. సుమారు 10 కోట్లు 11 కోట్లు ఆదాయం ఉన్నట్టు తెచ్చేటువంటి అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉంటుంది అక్కడ, ఆహ్లాదకంగా ఉన్నటువంటి దాన్ని తీసి ప్రసిద్ధి కాంచినటువంటిది సప్త ఋషులు అక్కడ వచ్చి తపస్సు చేశారంట. అలాంటి కొండను శుభ్రంగా దొలిచేసి మళ్ళీ ఒక 500 కోట్లు పెట్టి కట్టారంటే ఏమనుకోవాలి. అక్కడ పంచ పాదరసలింగం కూడా ఉండేదని చెప్పి నేను ఒక స్వామీజీ వారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నారు. బిల్డింగ్ అక్కడ అదే అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అక్కడ ఒకవేళ అది పరిపాలన సంబంధించినటువంటి బిల్డింగ్ అనుకుందాం, ఆయన కట్టాలంటే ఎక్కడ ప్లేసులు ఉన్నాయి కదా. ఒక కొండను దొలిచి కట్టాలా? బీచ్ రోడ్లో ప్లేసులు లేవండి. 100 ఎకరాలు ప్రభుత్వం స్థలాలు ఉన్నాయి. కట్టాలని ఒక ఆలోచన ఉన్నారు, కాంట్రవర్సీ లేపాలని ఒక ఆలోచనతో ఎవరినో సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి పని. ఆయనే దేవుడు అనుకుంటున్నాడు కనుకనే ఆయన ఇష్టాంతరం చేస్తున్నారు. ప్రజలకు మనోభావాలతో పని లేదు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, పౌర సమాజం గగ్గోలు పెడుతుంది. అసలు ఏం కడుతున్నావు చెప్పు, ఎందుకు ఆ కొలను కొండ తొలుస్తున్నావు, అక్కడ మమ్మల్ని వెళ్ళి ధర్నా చేస్తామంటే అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. ఏమనుకోవాలంటే నియంత పాలన అనుకోని. అంటే ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూసిన దాఖలాలు లేకపోతే అవకాశం ఏం దొరికిందా సార్? కేసు పెట్టారు. చూడలేదు సార్, మీ వాళ్ళు ఎవరు అక్కడ వరకు వెళ్ళలేకపోయారా? వెళ్ళామంటే కేసు పెట్టుకోవడమే. కాదు సార్, వెళ్ళి పోనీ చూడగలిగే అవకాశం ఉందా సార్? లేదు, అసలు ఆ ఫెన్సింగ్ దాటే లేదు. ఎవరిని వెళ్ళలేదు. ఒక్క సిపిఐ నారాయణ గారు వెళ్ళారు, ఆయనకి హైకోర్టు డైరెక్షన్తో ఆయనకు ఒక్కరికే ఇచ్చారు. హైకోర్టుకు వెళ్ళి ఆయన తెచ్చుకున్నారు, నేను చూసా రైట్ ఉంది అంటే చూడమన్నారు. ఓకే, ఒక్కోసారి అసలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది మనకి. సార్ ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ క్యాపిటల్ అనే ఫ్యాక్టరీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని వైసీపీ నాయకులు అయితే భావిస్తున్నారు సార్. అంటే లాస్ట్ టైము 151 సీట్లు అప్రతిహతంగా వాళ్ళకి అద్భుతమైన మెజార్టీ వచ్చినా కూడా వైజాగ్లో మట్టుకు 4 టీడీపీ వాళ్ళు గెలిచారు. టీడీపీ బలంగా ఇక్కడ పాతుకుపోయింది. సో ఈసారి మట్టుకు అలా జరగదు, మేము గెలవబోతున్నాం, ఎందుకంటే వైజాగ్ క్యాపిటల్ చేస్తామన్నాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు వైజాగ్ ప్రజలు అన్నట్టు వాళ్ళు ఒక ఇది ఉందండి. ఆ ఆలోచన ఎలా చూడాలంటారు? మేము యాక్చువల్గా 2020లో వీళ్ళు ఆ ప్రాంతంలో వీళ్ళు చెప్పారండి, ఇలాగ మేము 3 రాజధానులు చేస్తాం, విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తాం. ఆ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా దసపల్లిలో మీటింగ్ పెట్టుకొని ప్రెస్కో స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, మీరు విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తున్నారు కనుక స్వాగతిస్తున్నాం, కానీ అమరావతి రైతులకు మీరు న్యాయం చేయాలి, ఇక్కడ దందాలు కానీ రౌడీజం కానీ దోపిడీలు కానీ కబ్జాలు కానీ చేయకూడదు, ఆ భరోసా ప్రజలకు కల్పించాలి అని మేము ఆ స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ ఆ రోజు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చామంటే ప్రజలకు మనోభావాలు ఏమున్నాయి, ఎలా ఉంటుంది ఏంటో అనేది మాకు తెలియదు. ఇప్పుడు నేను అంటూ చివరికి ఒక మాట కూడా అన్నాం, మేము మా సిద్ధాంతం కానీ మా ఆలోచన కానీ రేపు ఆదినాయకులు మా పార్టీ ఏం స్టాన్స్ అయితే అదే స్టాన్స్ తీసుకుంటాం అని చెప్పి కూడా చెప్పాం. వైజాగ్ పార్టీ నాయకులుగా మేము స్వాగతిస్తున్నాం, చివరిగా పార్టీ ఏం చెప్పిందో దానికి ఓకే చేస్తాం అని చెప్పినాం. కానీ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచారు. మేము బాగా తెరిచాం, ప్రజలు కూడా కళ్ళు తెరిచారు. ఏంటంటే వీళ్ళు డ్రామాలు ఆడి దోపిడీలు చేస్తున్నారండి. విజయసాయి రెడ్డి గారు చేసిన దోపిడీలు అన్నీ కాదు,
విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాడీ సోల్. ఒకళ్ళు బాడీ అయితే ఇంకోళ్ళు ఆత్మ, శరీరం ఆత్మలాగా. వీళ్ళు మొత్తం విశాఖపట్నం దోపిడీ చేసి పడేశారు. ప్రజలందరూ కూడా ఆశల పల్లకిలో కూర్చోబెట్టారు. విశాఖపట్నం రాజధాని, పరిపాలన రాజధాని, పూర్తి రాజధాని. దోపిడీ అంటే ఎలాంటి దోపిడీ చేశారని మీరు అనుకుంటున్నారు సార్? తీర ప్రాంతంలో మేము చెప్పాం, అనేక సందర్భాల్లో మాట్లాడాం. తీర ప్రాంతం అంతా దోచేశారు. మీ సిబిసిఎన్సి భూములు, నడి ఒడ్లో ఉన్నటువంటిది, సిటీ సెంటర్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మారిటైకి సంబంధించిన సిబిసిఎన్సి భూములు దోపిడీ చేశారు. అక్కడి నుంచి జస్ట్ కొంచెం పక్కకి వెళ్తే, ఒక 1/2 కిలోమీటర్ పక్కకి వెళ్తే దస్పల్ల భూములు దొరుకుతుంది. అక్కడి నుంచి అలాగ వస్తే రాడిసన్ హోటల్ కార్తీక వనం దగ్గర నుంచి తీసుకొని దాన్ని కొట్టిపడేశారు. ఆ పైన బే పార్క్ని కొట్టేశారు. రుషికొండలోనే ఏం చేస్తున్నారో అర్థం కాదు. అలాగే విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఇష్టానుసారం మార్చుకొని ఇక్కడి నుంచి భోగాపురం వరకు వెళ్ళేది, విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళేది, తీర ప్రాంతం అంతా కూడా దోసిపడేశారు. మీరు చూసుకోండి, లేవు మాస్టర్ ప్లాన్లో వీళ్ళు మార్పులు చేశారు కదా, మార్పులు చేసిన ప్రతిదీ కూడా వీళ్ళు చేసేటువంటి అవకతవకలు వస్తాయి. అదే విఎంఆర్డిఏ మీద ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి మార్పులు మేము విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తాం. ఐఆర్ రింగ్ అమరావతిలో ఇంటర్నల్ రింగ్ రోడ్ మీద పెట్టారు చూడండి, నిర్మాణం కానటువంటి దాన్ని వీళ్ళు టీడీఆర్లు కొట్టి ఎన్ని కొట్టేశారని చెప్పేసి. అక్కడి నుంచి వెళ్తే మీరు ఇంకోటి చెప్పాను నేను, బే పార్క్ చెప్పాను, తర్వాత రామానాయుడు స్టూడియో కావచ్చు, అలాగే అంటే స్టూడియోని కూడా ఆ స్టూడియోకి ఇచ్చిన 14 ఎకరాల్లో సంథింగ్ 7 ఎకరాలు ఏదో వెనక్కి తీసుకున్నారని సినిమా ఆటోగ్రాఫిక్ జోన్ కోసం పెట్టారండి. ఓకే, సంబంధించి కాదు, వీళ్ళు జనరల్ గా పెట్టేసారు. జనరల్ జోన్ పెట్టేస్తే వెలపూడి గారు వెళ్ళి సుప్రీంకోర్టు వేశారు. ఓకే, జనరల్ జోన్ లో ఎవరికైనా ఇచ్చుకునే అవకాశం ఉంటుందా సార్? అంతే కదా. ఓకే, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ పెట్టేశారు, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టేశారు, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పెట్టారు, ఎంఆర్ ఆఫీసులు పెట్టేశారు. ఆఖరికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ పెడుతుంటే దాన్ని ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టేశారు. కొత్త కలెక్టర్ ఆఫీస్ పెడుతుంటే దాన్ని కోర్టుకి వెళ్ళి తెచ్చాం. స్టే చంద్రబాబు ఎవరు వెలగపూడి గారు తెచ్చారు. సో అది మీరు గమనించాలి. అంటే విశాఖపట్నంలో వైసీపీకి వాళ్ళు ఊహించినంత ఇదేం లేదని అనుకుంటున్నారా సార్? ముమ్మాటికి లేదు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఏంటి, అభివృద్ధి ఏం లేదు, షో వర్క్ చేస్తున్నారు. సార్, విశాఖపట్నంలో లాస్ట్ టైం మీరు 4 గెలిచారు, ఈసారి ఎన్ని గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఈసారి అన్ని గెలుస్తాం. అన్ని పక్కా. సార్, ఇప్పుడు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు కూటమి అయితే అంటే కొన్ని చోట్ల ఏమని వినిపిస్తుందంటే కూటమికి ఎడ్జ్ ఉందని కొంతమంది అంటున్నారు. అంటే బయట రకరకాల టాక్స్లని కొంతమంది ఏమంటున్నారంటే అందరూ కలిసి వస్తున్నారు కాబట్టి జగన్ వారికి లేకపోతే వైసీపీ వారికే ఎక్కువ ఎడ్జ్ ఉంది అని అంటూ ఉన్నారు. మీ ఆలోచన ఏంటి? అంటే మీ ఎనాలిసిస్లోని ఎవరికి ఎడ్జ్ ఉందని మీరు భావిస్తున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు నేను నిందాలు చెప్పాను కదా, ఆయన ప్రజలు రీడ్ చేస్తారు, ఇంకా అవకాశం వస్తారు, ఇంకొక అవకాశం ఇస్తారు నేను అనుకోవట్లేదండి. ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఆయన పరిపాలన తీరు కావచ్చు, ఎందుకంటే ప్రజలకు ఒక స్వేచ్ఛను హరించేది. ఎవరైనా ఈ ప్రభుత్వం మీద ఏమైనా మాట్లాడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. సో ప్రజలు ఎక్కడైతే స్వేచ్ఛ కోల్పోయారు, మన అంతా కూడా స్వేచ్ఛా జీవులు. మనం బ్రిటిష్ వారి మీద కూడా పోరాటం చేసిన దానికే అక్కడ అదే బ్రిటిష్ పాలన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కనుక స్వేచ్ఛ కోల్పోయారు కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్నవాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇది మీరు గుర్తుంచుకోండి సార్. లేకపోతే వైజాగ్ దాంట్లో ఎన్ని దోపిడీ చేశారు మీకు అన్నీ తెలుసు కదా. కనుక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మేము 3 పార్టీలు వెళ్తున్నాం అంటే గతంలో బీజేపీ కన్నా లేకపోతే మీకు ఎలక్షన్ చేయనిస్తారా? భయం ఒకటి. అంటే కాదు సార్, మీరు ఒంటరిగా వెళ్తే టీడీపీ కాదు సార్, అంటే వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా వెళ్తే టీడీపీ గెలవలేదన్న దాంతోనే మిత్రుల మీద ఆధారపడి పొత్తులు పెట్టుకుని వాళ్ళ ఓటు షేర్తో గెలుస్తూ ఉంటుందని ఏదో ఒకటి అనుకుని పొత్తులు అన్నది భాగం. అది వాళ్ళ ఫ్రీడమ్, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఒక కాన్క్లేవ్ ఏదైందండి పొలిటికల్ కాన్క్లేవ్, అందులో సుసిరెడ్డి గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ సుసిరెడ్డి గారు చాలా బ్రీఫ్ చేశారు బాగా. దానికి ముందు నేను కూడా విన్నాను. అనాలిసిస్ చేస్తూ అసలు పొత్తులు పెట్టుకోవచ్చలేదంటే రాములు వారికే, రామాయణంలో వింటే రాములు వారే విభీషణతో వానర్లు పట్టుకుని వెళ్ళారు, వాళ్ళ సహాయంతో వెళ్ళారు. అంతేగాని నేను సింగల్ గా పులి సింగల్ గా వస్తుంది, ఇంకోటి ఏదో గుంపుగా వస్తాయి అంటున్నాడు కదా. కాదు, మేము కూడా ఒకటి అంటాం, దొంగ సింగల్ గానే వెళ్తాడు, వాడిని పట్టుకోవడానికి ప్రజలే గుంపులుగా వెళ్తారు. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. సో అందుకే
కూటమి అన్నది రాజకీయంలో భాగం ఇవన్నీ. ఇది మీరు గమనించాలి. ఒకటి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది సార్ మీరు కూటమి పరంగా మీరు అనుకుంటుంది? ఖచ్చితంగా 140 సీట్లు వస్తాయి. 140. కొంత బీజేపీ మీద ప్రజలకు వ్యతిరేకం ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ బీజేపీ లేకపోతే ఈయన ఎలక్షన్ చేయనిస్తాడా? మన ఎంపీటీసీ ఎలక్షన్ చేయించాడా? మున్సిపల్ ఎలక్షన్ చేయించాడా? ఈయన అందరిని కిడ్నాప్ చేయడం, భయభ్రాంతులు గురి చేయడం, అందరిని డ్రాప్ చేయడం యునానిమస్గా అసలు చరిత్రలో ఎక్కడైనా ఉందండి? భారతదేశ చరిత్రలో యునానిమస్గా పని ఏది కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ అవుతుందండి ఎక్కడైనా ఉందా అసలు? అది అలాంటిది మనం ఎప్పుడు చూడండి 2019 నుంచి 2024 వరకు చూసాం. రేపు ఎలక్షన్ చేనిస్తాడు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని. అదే అంటున్నాను. అందుకే కూటమి అన్నది రేపు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం అని చెప్పి తెలియజేస్తాను.